సార్ అసలు పరకాల ప్రభాకర్ లెక్కలు కరెక్టేనా? అంటే చదువుకున్నాడు ఎవడైనా సరే, లేకపోతే కడుపుకు అన్నం తిన్నాడు ఎవడైనా సరే, పరకాల ప్రభాకర్ గారు మాట్లాడింది తప్పని ఎవడన్నా మాడితే వాడంత కొండగొర్రె ఇంకోటి ఎవడ ఉన్నాడు. ఎందుకంటే ఇది ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్. రాత్రి ఎవరు ఆవిష్కరించలేరు. నాకు చాలా అత్యంత ఆత్మలు మిత్రులు ఉన్నారు. ఒకళ్ళు ఆర్ఆర్ మస్తాన్ గారు, ఒకళ్ళు నెక్స్ట్ ఇంద్రనీల్ అని ఇంకో మిత్రుడు ఉన్నాడు. నెక్స్ట్ ఈ పరకాల ప్రభాకర్ గారు. నేను కంటిన్యూస్గా ఆయన కూడా నేను గురు సమానుడు చాలా రోజులు బట్టి వీఆర్ హ్యాపెన్ టు బి ఏ ఫ్రెండ్స్. పలు సందర్భాల్లో ఆయన నన్ను పలకరించిన ఉదంతాలు, నేను ఆయనతో మాడిన ఉదంతాలు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఒక సినారియోని నాకు తెలిసి ఇంద్రనీల్ ఒకడు, ఈ ఆర్ఆర్ మస్తాన్ గారు ఫ్రమ్ ద డే 1 నుంచి అటాక్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు పరకాల ప్రభాకర్ గారు ఆయనకున్న స్టేచర్కి, ఆయనకున్న సౌమ్యతకి, ఇప్పుడు ఉదాహరణకి మస్తాన్ గారు అనుకోండి, ఆయన ఈజ్ ఎ సెఫాలజిస్ట్, ఈజ్ డూయింగ్ అవన్నీ మిస్ఫైర్ అయ్యాయి కాబట్టి లేదో అన్నది ఉంది. ఇంద్రనీల్ గారిది కూడా ద వే ఈజ్ అడ్రస్సింగ్ ఈ ఫార్మ్ 17 మీద, లేకపోతే మా మిత్రుడు చింత రాజశేఖర్ ఉన్నాడు, ఈయన కూడా మాట్లాడుతున్నవన్నీ మనం గమనిస్తే ఈ ఎస్ఎస్లోంచి అందరూ మాట్లాడచ్చు. బట్ ఇక్కడ మనం క్రిటికాలిటీ ఎక్కడ ఉందంటే, ప్రధానికి బాలినేని ఉన్నాడు, నెక్స్ట్ డీకే అరుణమ్మ మనకి తెలంగాణ. బైబ్యాక్ పాలసీలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు బాలినేని కొన్ని కేసులు వేసాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరికి అనుమానం రాకూడదు, తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆయన కొనేసుకోండి అంటే కొనేసుకున్నారు. ఆ కేసులు ఏవి అంటే ఆగిపోయి. అలాగే డీకే అరుణమ్మ మీకు తెలుసు కదా, ఆవిడ లాస్ట్ ఇంక తెల్లారితే ఎలక్షన్కి వాళ్ళు గెలిచింది నువ్వు వేరే గెలిచారని చెప్పారు. మరి ఆవిడ కొన్న ఫైర్ బ్రాండ్ అంటాం మనం తెలంగాణలో. డీకే అరుణమ్మ ఈజ్ అ వెరీ అగ్రెసివ్ పొలిటీషియన్. ఆవిడ అగ్రెసివ్ నోట్తో ఫైట్ చేస్తుంది అనుకున్న దగ్గర బీజేపీ ఎంపీ గెలిపించారు ఆవిడకి. అంటే తాయిలేలని చూడాలి. కానీ ఇక్కడ అంటే నేను డీకే అరుణమ్మ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆవిడ ఒరిజినల్గా షీ హ్యాడ్ దట్ పొటెన్షియల్ టు విన్ హర్ గ్రౌండ్. ఆవిడ నేను తక్కువ చేయట్లే, కానీ ఇక్కడ బీజేపీ సన్నిధానంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రావని చెప్పడాలి. ఇవి అండర్లైన్ చేసుకుందాం ఫస్ట్. ఇది కాక వెనకడికి ఒక సామెత ఉంటుంది, ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకని. ఇప్పుడు ఒక మొగుడు బతికున్నాడు అనుకో, తెల్లచీర కట్టుకునే దౌర్భాగ్యం ఉండదు కదా దానికి. అలా ఎలక్షన్ కమిషన్ సరంగా అడిగిస్తే మనకి దరిద్రమే లేదు కదా, అంటే వ్యవస్థ. ఇప్పుడు మనకి మీనా ఉన్నాడు, ఆయన ఈ మీనాను కనుక ఒళ్ళు దగ్గర పెట్టి ఆయన పైన ఆయన చేస్తే నెక్స్ట్ డే స్లిప్పులు కాల్చేసాడు, వీవీప్యాట్ల స్లిప్పులు. ఎవడో నేను కాల్చమని అడిగినాడు ఉన్నాడు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉంటాడు, అడిగాడే. తర్వాత నాకు తెలిసి విజయనగరంలో వైజాగ్లో ఓడిపోయిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు, నాకు కొంతమంది ర్యాండమ్గా ఎమ్మెల్యేలు కోర్టులో కేసు వేశారు. సర్టన్ దాన్ని ఏమంటారు బూత్ లెక్క పెట్టాలి ఇవన్నీ. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి విత్డ్రా చేసుకోవడం ఎంతమందికి సమంజసం. 3వ పాయింట్, ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు మనకన్నా ఎన్నో వ్యవస్థలు, పరకాల ప్రభాకర్ గారి కన్నా ఒక పెద్ద వ్యవస్థ ఈ ఎలక్షన్లో జరిగిన అవకతవకల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు డోర్లు తట్టిన తర్వాత ద వాల్యూమ్ ఆఫ్ లెబోరియస్ డిస్కషన్స్ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ అండ్ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ తర్వాత రీసెంట్ పాస్ట్లో ఒక ముఖ్యమంత్రి, ఎస్ఐఆర్ సంబంధించిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తనే ఆ కేసుని తనే ఆవిడ వాదించిన తర్వాత సుప్రీంకోర్టు ప్రతిస్పందించిన విధానం. మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఒక ఫాల్స్ ఇల్యూజన్లో బతుకుతున్నాం. ఎవరిని అడిగితే భారతదేశం ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చిన్నప్పుడు చదువుకున్నాం చూడండి, అది చదువుకుంటూ ఉంటాం, ఇప్పుడు ఈ చదివి చెప్తూనే ఉంటాం. కానీ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న వ్యవస్థలు ఏం పనిచేస్తున్నాయి? ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఉంది. నాకు తెలిసి ఒకప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడర్ గారు, ప్రధానమంత్రి రూలింగ్ పార్టీ నుంచి ఇంకొక సభ్యుడితో ఒక కమిటీ పరంగా ఎలక్షన్ కమిషన్లను ఎన్నుకునేవారు. ఇప్పుడు ఇందులో నాకు తెలిసి అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ వాయిస్ ఉన్నా లేకపోయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు లేరు. వీళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రతిష్ఠించుకుంటున్నారు. బీఆర్ ఎలక్షన్స్ తీసుకోండి, ఎలక్షన్ కమిషనర్ గారు కూతురు అల్లుడు ఒకే స్టేట్లో ఒకే దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఐఏఎస్ ఆఫీసర్స్ లెవెల్స్కి. హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా అని ఎవడైనా గలం అనిపించి మాట్లాడడానికి మా పరకాల ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళందరూ ప్రయత్నిస్తున్న ప్రయత్నానికి మనం ఎస్ మీరు చేసింది కరెక్టే. నేను అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి దగ్గర 34,400 ఓట్లు ఎక్స్ట్రా పోలయ్యాయి. ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఆయన అగ్రిగేట్ 1,27,000 ఓట్లు ఎక్సెస్ ఫైల్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు మనం మాట్లాడుతున్న దగ్గర. మౌనముని వ్రతం ఎప్పుడైనా చూసారా మీరు? మౌనంగా ఉండిపోవడం నిజం అని ప్రజల దగ్గర చర్చనీయాంశం అవుతున్నప్పుడు దాని మీద మాట్లాడకపోవడం అన్నది ఎవరి దగ్గర వస్తుందంటే చంద్రబాబు గారి గొప్పతనం కింద వస్తుంది. మీరు గతంలో 2019 ఎలక్షన్లో స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు కూర్చుని గెరావలు చేసిన చంద్రబాబు గారిని చూసాం.
24 ఎలక్షన్ల తర్వాత దీనికన్నా ముందు 19 ఓడిపోయిన తర్వాత అలా హరిప్రసాద్ తీసుకొచ్చి ఈవీఎం మిషన్లు పెట్టి పబ్లిక్ డొమైన్లో అందరి దగ్గర డెమాన్స్ట్రేషన్స్. నేనైతే ఈవీఎం మిషన్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. నాతో పాటు పనిచేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఢిల్లీ బెంగళూరులో కూర్చుని ఒక బ్యూటిఫుల్ ఒక ఇది క్యాల్కులేషన్ స్ట్రాటజీ రెడీ ఉంది మా దగ్గర విత్ డెమాన్స్ట్రేషన్. మాకు ఈవీఎం మిషన్ దొరికితే ఇలా చూపిస్తాం ఫ్లాస్ ఎక్కడ ఉన్నాయి అన్నది. మాకు దొరకదు కూడా అది, కానీ వాళ్ళకి కావాలంటే దొరుకుతుంది. మీరు ఇది గమనించండి. అంటే 151 వచ్చినప్పుడు ఒక చేతావని టైప్లో మాట్లాడి ఇప్పుడు 124 రాగానే చేతావని ఎందుకు పోయింది, మౌనముని వ్రతం, ఈ తపేలా ఛానల్లో దాని గురించి డిస్కస్ చేశారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాయచోటి దాని ఎలక్షన్స్ ఇప్పటిదాకా జరిగిన దగ్గర ఒకసారి గెలవచ్చు ఓడిపోవచ్చు రెండు చేద్దాం. ఎవరు రాయచోటి అంటే గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారి. ఆ నియోజకవర్గంలో ఎక్సెస్ 34,000 ఓట్లు కొట్టాల్సినట్టు కనబడ్డాయి. ఎందుకంటే నేను గత 5 ఎలక్షన్స్ స్టాటిస్టిక్స్ తీశాను. గెలిచినోడికి 60,000 ఓట్లు, ఓడిపోయినోడికి 30,000 ఓట్లు, 90,000 ఓట్లు. ఈసారి ఫినామినల్గా గెలిచినోడికి 90,000 ఓట్లు, ఓడిపోయినోడికి 60,000 ఓట్లు వచ్చాయి. అబ్బో, అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? 30,000 ఓట్లు జస్టిఫై చేసినంత మాత్రం ఎక్సెస్ ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ పరకాల ప్రభాకర్ గారి ఎనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ సీఎం జగన్ గారు అని చెప్పేసి అన్నారు. సబ్జెక్ట్ టు మిషన్స్, సబ్జెక్ట్ టు ఎలక్షన్ కమిషన్, సబ్జెక్ట్ టు బీజేపీ ఆశీర్వాదం. ఇది నానుడి ఇవాళ 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపిన రాష్ట్రాల్లో జరుగుతున్న సత్యం. అసలు ఈ మన్ననలు తీసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యాల్లో.